మట్టి నవ్వితే పరమాన్నం, నీరు నవ్వితే చైతన్యం, నిప్పు నవ్వితే వెలుతురు, నింగి నవ్వితే తొలకరి, గాలి నవ్వితే ఊపిరి. కానీ పంచభూతాల్ని తనలో ఇముడ్చుకున్న మనిషి మాత్రం నవ్వితే కాలుష్యం, వైషమ్యం. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి బాలల సాంఘిక నాటిక ఆ వెచ్చని సముద్ర గర్భం. కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఏర్పడ్డాయి. సూర్యుడి నుంచి చిన్న ముక్క విరిగిపడి క్రమేపీ చల్లబడి భూగోళంగా అవతరించింది. విస్ఫోటన ప్రభావంతో భూమిపై గాలి ఏర్పడింది. కుండపోత వానలు, ఆ వానల వల్ల భూమిపై నదులు, సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ సముద్రంలో మొదట ఏకకణ జీవి ఏర్పడింది. 350 కోట్ల సంవత్సరాల క్రితం నీలి ఆకుపచ్చ జీవుల వల్ల ప్రాణవాయువు ఏర్పడింది. మొక్కలు సముద్రం నుంచి తీరాలకు వ్యాపించాయి. నలభై కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో చేపలు ఏర్పడ్డాయి. ఇరవై నుంచి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్లు పుట్టాయి. పది నుండి 40 లక్షల సంవత్సరాల క్రితం గొరిల్లాలు పుట్టాయి. ఆ తరువాత రకరకాల జీవులు ఉద్భవించి ఈ సృష్టి ఎంతో అందంగా నిర్మించబడింది.
జీవ పరిణామ క్రమంలో మరో కొత్త జీవి ఉద్భవించవలసిన సమయం రానే వచ్చింది. అవును, సకల కోటి జీవరాశులకు ఇక నీవే రక్షకుడు. నా దూతగా పంపబడ్డ నీవు ఇక నుండి నీ విజ్ఞానముతో ఈ ప్రకృతిని కాపాడుకుంటావు కదూ? కాపాడుకుంటావు, ఈ ప్రకృతిని కాపాడుకుంటావు. ఆ
నేను అగ్ని, సూర్యుడను. అయితే నన్నే చేయమంటారా? నువ్వు చేస్తున్నది తప్పు. ఆకలి తీర్చుకోవడం తప్ప? ఆకలి తీర్చుకోవడం తప్పేమీ కాదు. మృగాలకు మాత్రమే మేత చూడితే తత్వాన్ని అమర్చబడ్డాయి. నీవు సాగు జీవి. వీటిని నక్షత్రాలు నీవే వీడి తినేస్తే వీడికి మనుగడ ఉండదు. వీటి మనగడతో నాకు పనేంటి? నా జీవితమే నాకు ముఖ్యం. అని నువ్వు భ్రమపడుతున్నావు. అవి బాగున్నప్పుడే నువ్వు బాగుంటావు. ఈ విశ్వంలో తెలివైన జీవిని నేనే. నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత తెలివైన వాడివైనా ఈ సృష్టి ధర్మాన్ని తప్పించలేము మానవుడా. ఈ సృష్టికి నేను చెప్పిందే ధర్మం. ఈ విశ్వానికి శాసనకర్తను నేనే. నన్నెవరు ఏం చేయలేరు. ఈ పంచభూతాల సహకారం లేకుండా నీవు మనుగడ సాగించలేము మానవుడా. పంచభూతాలు 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 నాలోనూ పంచభూతాలున్నాయి. అవేమిటో తెలుసా? ఒకటి ఆధిపత్యం,